బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ శివార్ ఘట్ కేసులో ఇద్దరు సజీవ దహన కేసులో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. తొలుత కారులో మంటలు చెలరేగి యువకులు శ్రీరామ్, లిఖిత చనిపోయారని పోలీసులు భావించారు. అయితే వారిద్దరూ కారులో ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకరించలేదని ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. వారిద్దరూ చనిపోతున్నామని మళ్ళీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లుగా తెలిపారు. ఘటనా స్థలంలో 3 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే మేడ్చల్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్పూర్ సర్వీస్ రోడ్ లో ఎట్టిగా 7 సీటర్ కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయితే అయ్యారు. మంటల్లో ఏదైతే పోచంపల్లి మండలం పిలాయిపల్లికి గ్రామానికి చెందిన తర్వాతి శ్రీరామ్, అలాగే ఏదైతే లిఖిత అనే ఇద్దరు కూడా అక్కడ సజీవంగా దహనం అయ్యారు. ముఖ్యంగా పోలీసులు ఘటనా స్థలం చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టిన సమయంలో కూడా బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ప్రేమించుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆ ఘటనా స్థలంలోని ఏదైతే సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్, లిఖిత అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్న యువతి లిఖిత, అలాగే మైనర్ బాలిక అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. వీరిని చూసిన వ్యక్తులు శ్రీరామ్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెడుతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే పోలీసులు అయితే సేకరించారు. ఘటనకు ముందు ఏదైతే చనిపోతున్నట్లు శ్రీరామ్, అలాగే తన సోదరునికి ఫోన్ చేసి మరి ఏదైతే తన సూసైడ్ చేసుకుంటున్నానంటూ కూడా ఏదైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కారులో మంటలు చెలరేగడంతో కూడా ఇమీడియట్ గా అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు ఘటనా స్థలంకి అయితే చేరుకున్నారు. ఈ ఘటనా స్థలంలోని ఏదైతే కారు దగ్ధం అవడంతో కూడా అందులో ఉన్న ఇద్దరు, అంటే శ్రీరామ్ తో పాటు లిఖిత కూడా ఇద్దరు పూర్తిగా సజీవ దహనం అయితే అయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ చేరుకుని అక్కడ ఒక ఏదైతే సూసైడ్ నోట్ ని కూడా స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపడతామంటూ కూడా ఇటు పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. గౌరవం